పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మనం నాకు ఒకడు కమెంట్ పెడతాడు, భారతీయ జనతా పార్టీ మీదనే నా భజన. అరే నేను భారతీయ జనతా పార్టీకి మా లొల్లి మొత్తం, మా తపన మొత్తం, మా తపస్సు మొత్తం ప్రతి ఒక్క రంగులా హిందుస్థాన్ హిందుస్థాన్ ఈ రంగునే చూసుకుంటాం. ఇంట్లో కాంప్రమైజ్ ఉండదు. కోన్ కిస్కా గొట్ నేను నరేటివ్ తీసుకొని వస్తాను. నా దేశ సరిహద్దుల మీద తన ప్రాణాలను తన కుటుంబాలను తాకట్టు పెట్టి మన అట్లీస్ట్ వాళ్ళకు ఒక చిన్న సేవ ఈడికి అంకితం చేద్దాం, నరేటివ్లు బిల్డ్ చేసి. ఆ నరేటివ్ల భాగమే కల్వకుంట్లోళ్ళ వల్ల కాషాయం కలుషితం అన్నట్టు. నేను రాసిన క్యాప్షన్ మీకు అర్థమై ఉంటుంది. డొనాల్డైజేషన్ ఈజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ కాంట్రవర్షియల్, ద మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ సొసైటీ అని చెప్పి రాసిండు ఒక బుక్. ఎవరు రాసిండు? ఈ నరేటివ్ ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ మీదకి వచ్చిందో దాన్ని తిప్పికొట్టే తత్వం ఖచ్చితంగా చిత్రగుప్తు తీసుకుంటుంది, వేరే ఛానల్. ఇలా నీటి మీద మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, ఎందుకంటే ఇద్దరు మైనారిటీల పేర్లు వచ్చినాయి అందులో. ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మనం అదే చేస్తున్నాం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. నాకు ఒకడు కమెంట్ పెడతాడు, ఎప్పుడు నీ భారతీయ జనతా పార్టీ మీదనే నా భజన. అరే నేను భారతీయ జనతా పార్టీకి భజన చేస్తలేను. 2-3 రోజుల నుంచి పోయి మా వీడియోలు చూస్తే భారతీయ జనతా పార్టీకి ఖిలాఫ్గా న్యూట్రల్గా ఉన్నాయి మావి. మా లొల్లి మొత్తం, మా తపన మొత్తం, మా తపస్సు మొత్తం భారత్ మాతాకి జై. మా అజెండానే నేషనలిజం. ప్రతి ఒక్క రంగులా హిందుస్థాన్ 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 ఈ రంగునే చూసుకుంటాం మేము. ఇంట్లో కాంప్రమైజ్ ఉండదు. ఇక్కడ కాంప్రమైజ్ అసలే చెయ్యం. కోన్ కిస్కా గొట్టం ఎవడగాడు ఉన్నా సరే. ఇప్పుడు ఈ స్లైడ్ నేను ఎందుకు పెట్టినానంటే మీకేం జరుగుతుందో తెలుసా అని అడుగుతున్నా. భారత్లో స్థిర సర్కార్ ఉండొద్దు. వాళ్ళు సంవత్సరాలుగా ఒక టాపిక్ తీసుకొని నడిపినరు. ఏందనంటే భారత్లో పటిష్టమైన సర్కార్ ఉండొద్దు, భారతీయుల నడిపే సర్కార్ అసలే ఉండొద్దు. ఏ ఇటలీకేనో ఏ ఇడ్లీకేనో ఎక్కడికేనో వచ్చి నడిపే సర్కారు ఉండాలి. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న ముచ్చట మాకెందుకు చెప్తున్నావు గిరీష్? కరెక్ట్. ఎట్లా వస్తున్నాయి చూస్తున్నారా మీరు? అమెరికన్ మ్యాగజైన్లలో, కొన్ని మ్యాగజైన్లలో ఏమోని వస్తున్నాయి తెలుసా మీకు? ద ఫ్యాలసీ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్. నీటి మీద మాట్లాడుతున్నా. గిరీష్ నువ్వు మణిపూర్ మీద మాట్లాడినా. గిరీష్ నువ్వు నీటి మీద మాట్లాడతలేవు, ఇప్పుడు మాట్లాడుతున్నా. మణిపూర్ మొత్తం మాట్లాడినా నేను. 1993 కాడికే ఏమేం జరిగిందో కూడా మాట్లాడుకుంటూ వచ్చిన. పోయి చూడుండ్రి నా వీడియోలు. లోక్సభ స్పీచ్ ఆఫ్ నరేంద్ర మోదీ గారిది డీకోడ్ చేసుకుంటూ మాట్లాడినా. ఇప్పుడు నీటి మీద కూడా నేను మాట్లాడినా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా చెప్పిన. జిగర్లా దమ్ముంటే రండి నాతో డిబేట్కి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొని రండి. దిశా పంచాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీసుకొని రండి. రిట్ పిటిషన్ మొత్తం చదివిరండి నాతో వస్తే. హలో వచ్చి మాట్లాడతానంటే నేను ఎంటర్టైన్ చేయ. మై టైమ్ ఈజ్ వాల్యుబుల్ టు మీ. ఇలా ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వచ్చిన కథనాలు ఫ్రెండ్స్ ఇవి. దేశాన్ని ఎట్లా అల్లకల్లోలం చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే మన పోరలు మన మ్యాగజైన్లు చదవరు. వాళ్ళ స్వార్థం వాళ్ళది. నేను వాళ్ళతో సమర్థిస్తా. ఎందుకు చదవరు గిరీష్? మన దగ్గర కూడా మంచి మ్యాగజైన్లు ఉన్నాయి కదా, నేషనలిస్టిక్ మ్యాగజైన్లు ఉన్నాయి కదా, నేషనలిస్ట్ పేపర్లు ఉన్నాయి కదా. ఎందుకు చూడరు అని అంటే ఒక వెస్టర్న్ సినారియో నెత్తిలో కూర్చుండిపోయింది. అమెరికా పోవాలా, జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్లు రాయాలా. ఇప్పుడు ఏం ఎగ్జామ్లు ఉన్నాయో నాకు తెలియదు. మేము ఉన్నప్పుడు అయితే జిఆర్ఈ టోఫెల్లే ఉండే. జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్లు రాయాలా, బయటికి పోవాలా, మంచిగా సెటిల్ కావాలా, ఇండియాకి రావాలా. ఇండియాకి వచ్చినాక దీస్ ట్రాఫిక్ కంజెషన్స్ ఆర్ దొరలాల. లక్ష్మీ మంచు గారు అన్నట్టు ఆర్ దొరలాల. వాళ్ళ ఆస్పిరేషన్స్ మాకు ఈదుల దేశంలో ఉండాలా. నమస్తే సదా వత్సలే మాతృభూమే అనన్న ప్రతి నోట ప్రతి ఆత్మ ఇది వలకాల. భారత్ మాతాకి జై. ప్రతి గల్లీలు వినవడాలా, ప్రతి గుండెలు వినవడాలి. ఇది మాధుల. ప్రతి ఒక్కడికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. మా స్టైల్ ఇదే, మా లైఫ్ ఇదే. భారత్ మాతాకి జై. దిస్ ఈస్ హౌ వీఆర్. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వచ్చిన కథనాలు వాళ్ళు ఎందుకు చదువుతారనంటే ఇట్ ఆఫర్స్ గుడ్ ఇంగ్లీష్, ఇట్ గివ్స్ గుడ్ ఇంగ్లీష్. వాడికి ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, వాడికి ఒక కొత్త వర్డ్స్ దొరుకుతాయి. సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో వాడికి అది ప్రోద్బలం ఇస్తుంది, అని ఎంకరేజ్ చేస్తుంది. వాడు చదువుతాడు, తప్పులేదు, చదవాలా. నొప్పి తెలుస్తేనే కదా మందు విలువ తెలుస్తుంది, చలి పెడితేనే కదా ఎండ విలువ తెలుస్తుంది, ఎండ తెలుస్తేనే కదా వర్షాన్ని విలువ తెలుస్తుంది. అది నియతి, ప్రకృతి నియతి. అది పుణ్యం ఉంటే పాపం ఉంటేనే కదా పుణ్యం విలువ తెలుస్తుంది, అసురుడు ఉంటేనే కదా దైవం విలువ తెలుస్తుంది. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వాడు ఏం రాస్తాడు? ద ఫ్యాలసీ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్ అని రాస్తాడు. ఈజ్ నీట్ డిజైన్డ్ ఫర్ ఎక్స్క్లూజన్. ఇనుండ్రి మీరు, ఈజ్ నీట్ డిజైన్డ్ ఫర్ ఎక్స్క్లూజన్
స్టేట్మెంట్ చూడుర్రి. ఈజ్ ఎన్టీఏ ఎంసీక్యూ ఫిక్సేషన్ ఫాలోయింగ్ ఇండియాస్ హయ్యర్ ఎడ్యుకేషన్? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇండియాని నాశనం పట్టిస్తుంది అన్నట్టు ఇండైరెక్ట్ రాస్తాడు. ఇగో ఇక్కడ చూడు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డేంజరస్ అబ్సెషన్ విత్ సెంట్రలైజేషన్. ఇది ఎవరు రాస్తుండ్రు? ఫ్రంట్ లైన్ మ్యాగజైన్స్ రాస్తున్నాయి. ఈ మ్యాగజైన్లు ఎక్కడ చలామణి అయితే? అమెరికాలో చలామణి అయితే. గిరీష్ దీనికి ఆధారాలు ఏంది? ఆధారాలు ఏంది మన చిత్రగుప్త వస్తుందా? రాదు. ఇగో ఇప్పుడు ఇంకొక కథ ఆరంభం స్టార్ట్ అవుతుంది చిత్రగుప్తులో. చూడండి, ఇదేం పెట్టినావు గిరీష్? మెక్డొనాల్డ్ పెట్టినావు. నేను నరేటివ్లు తీసుకొని వస్తా. ఇట్స్ హై టైం నౌ. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది పక్కకు పెడదాం. నా దేశ సరిహద్దుల మీద తన ప్రాణాలను, తన కుటుంబాలను తాకట్టు పెట్టి మనకు లైఫ్ స్టైల్ ఇస్తున్నారు. ఈడ అట్లీస్ట్ వాళ్ళకు ఒక చిన్న సేవ ఈడికే అంకితం చేద్దాం, నరేటివ్లు బిల్డ్ చేసి. రాజకీయంగా గట్టిగా ఉంటేనే వాళ్ళ ప్రాణాలు పతిష్టంగా ఉంటాయి. లేకపోతే ఎంతమంది జవాన్లు జీవితాలు నాశనమైనయో మనం చూసినాం. వీర మరణానికి పొంది వాళ్ళ జీవితాలు దేశానికి, భరతమాతకు అంకితం చేసిరో మనం చూసినాం. ఈ ఫేక్ నరేటివ్ల వల్లనే ప్రాబ్లం అవుతుంది. సో ఈ నరేటివ్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది చిత్రగుప్త. ఆ నరేటివ్ల భాగమే టిక్ 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 గడియారం రేవంత్ అయిందా? నరేటివ్ల భాగమే కల్వకుంట్లోళ్ళ వల్ల కాషాయం కలుషితం అన్న నరేటివ్ వచ్చింది. మేము ఆలోచించిన మాట, భారత్ ఒక విశ్వగురువు. ఈ ఛానళ్ళ మీద కూడా మాట్లాడిన అది నేనే ఉండొచ్చు, లేదా మా సోదరుడు మా శ్రీధర్ రెడ్డి గారే ఉండొచ్చు. సౌభాగ్య తెలంగాణ అన్నాడు తప్ప బంగారు తెలంగాణ మాట్లాడలే. బేసిక్స్ 1, 2, 3ని మరవద్దు ఫ్రెండ్స్, అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ బేసిక్స్ 1, 2, 3కే వచ్చిన నేను రాసిన క్యాప్షన్ మీకు అర్థమై ఉంటుంది. డొనాల్డైజేషన్ ఈజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ కాంట్రవర్షియల్? గిరీష్, నువ్వు మ్యాక్డొనాల్డైజేషన్ అని ఏం మాట్లాడుతున్నావు? మ్యాక్డొనాల్డ్ అనే కంపెనీ మీరు అందరూ చూసుకుంటారు. నేను ఇప్పుడు ఆ కంపెనీని ఏం మాట్లాడతలేను, ఆ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఇది నేను మాట్లాడతలేను, అమెరికా వాడు రాసిన కథనం మాట్లాడుతున్నా. జార్జ్ రిట్జర్ ద మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ సొసైటీ అని చెప్పి రాసిండు ఒక బుక్. ఎవరు రాసిండు? జార్జ్ రిట్జర్. ఇదే జార్జ్ రిట్జర్ మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ అని చెప్పి రాస్తున్నారు. ఈజ్ ఇట్ బికమింగ్ లైక్ దట్ అని చెప్పి రాస్తున్నారు. పెట్టమంటే నా మెయిల్ ఓపెన్ చేసి కూడా పెడుతుంది. ఈ నరేటివ్ ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ మీదకి వచ్చిందో దాన్ని తిప్పికొట్టే తత్వం ఖచ్చితంగా చిత్రగుప్తు తీసుకుంటుంది. వేరే ఛానల్ ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా. ఇలా నీటి మీద మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, ఎందుకంటే ఇద్దరు మైనారిటీల పేర్లు వచ్చినాయి. అందులో ముస్లిం అపీస్మెంట్ చచ్చిపోతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి, ఇవాళ దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటనంటే, వెనకటికి మేము ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తాం, మేము సంఘ భావజాలతో కలిసి పనిచేస్తాం, దేశం అనే టాపిక్ వచ్చినప్పుడు మనం అందరం ఒకటి, మేము ఆర్ఎస్ఎస్ భావజాలాలకు ఏకీభవిస్తామని చెప్పి 2018 నుంచి 21 వరకు శిల్క పలుకులు వలికిన ఆ మైనారిటీ వర్గానికి చెప్తున్నా, ముస్లిం వర్గానికి చెప్తున్నా డైరెక్ట్గా. మళ్ళీ 2024 ఎలక్షన్ల జరగంగానే ఇది కేవలం ఒక జట్కా అని ఎట్లా మాట్లాడిర్రు అని చెప్తున్నా. ఈ జట్కా మీకు అర్థమైందా అని చెప్తున్నా. ఇవాళ ఈ మైనారిటీలు ఎస్పెషల్లీ ముస్లింలు ఎక్కడ సైడ్ ఉంటారు అని అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇంకా మారుతారు అననే మనస్తత్వం మీ లోపల ఉంటే అది మూర్ఖత్వానికి దారితీస్తుందని చెప్తున్నా. ఇవాళ ఈ మైనారిటీ వర్గం, ఎస్పెషల్లీ ముస్లిం వర్గం, మైనారిటీలలో ఉన్న మెజారిటీ కంప్లీట్గా కాంగ్రెస్కి అవుట్రేట్గా సపోర్ట్ చేస్తుంది. ఇలా రాహుల్ గాంధీ అనే వ్యక్తి నీటి మీద మాట్లాడతలేడు, ఇలా కాంగ్రెస్ అనే వ్యక్తి నీటి మీద మాట్లాడతలేడు. వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడుతున్నాయి, మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ నీట్ అని మాట్లాడుతున్నాయి. ఎక్కడికేని నాడి ఇరగొడుతున్నారో చూడుండ్రి, అర్థం చేసుకోండ్రి. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నాన్ని చేసే ఆ మనుషులకు జర ప్రోత్సాహం అందిర్రి. నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతలే, నేను నా దేశం గురించి మాట్లాడుతున్నా. ఇవాళ నేను చెప్తున్నా, మీరు చెప్పుర్రి. ఇప్పటిదాకా ఈ స్లైడ్ మీద మాట్లాడిర్రు కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని అన్నప్పుడు నీట్ ఎగ్జామ్ డేంజరస్, నీట్ ఎగ్జామ్ సెంట్రలైజేషన్ చేస్తుంది ఎక్సెట్రా. నేను ఇవాళ కొంతమందికి క్వశ్చన్లు వేస్తున్నా, అమెరికాలో ఉన్న సోదరులు నాకు దీనికి సపోర్ట్ చేయాలా. కొన్ని ఎగ్జామ్లు సంవత్సరం మొత్తం సెమిస్టర్ల వైజ్గా రాస్తారు కదా అమెరికాలో. అదే నా దేశంలో మీరు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ తీసుకున్నా, నీట్ ఎగ్జామ్ తీసుకున్నా, ఐఐటి స్క్రీనింగ్ టెస్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సింగిల్ షాట్ల ఖతం చేస్తున్నది నా దేశం. 140 కోట్ల జనాభా, ఇంతమంది జనాభా ఉన్న దేశంలో సింగిల్ స్లింగ్ షాట్ల ఒక ఎగ్జామ్ నిర్వహిస్తున్నది అని అంటే ఆ ఏజెన్సీకి ఎంత కాంపిటెన్సీ ఉండాలి. ఎస్, దేర్ హ్యాడ్ బీన్ సర్టన్ ప్రాబ్లమ్స్. అది ఏందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ కాంగ్రెస్ అనే తత్వమే ఇగో ఈ సెంట్రలైజేషన్ పాలసీకి బాంచన్ బతుకులకు దారుదీసే సర్కార్ ఏదైనా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ సర్కార్. ఇవాళ ఈ మ్యాక్డొనాల్డైజేషన్ అనేది అయితే కాన్సెప్ట్ ఉన్నదో, ఈ కాన్సెప్ట్ అనేది ఇవాళ
మన దేశంలో దీనికి వర్తిస్తుందో దానికి వర్తిస్తుందో అని అనేకంటే కాంగ్రెస్కి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. టు ఆల్ ది ఇంటెలెక్చువల్స్ హూ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ, టు ఆల్ ది కార్యకర్తాస్ హూ ప్రమోట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే నా ఊపిరి, నా ప్రాణవాయువు అని మాట్లాడుకునే ప్రతి ఒక్క గుండెకు ఇలా సవాల్ విసురుతుంది ఏమంటారు చిత్రగుప్త్. గిరీష్ దారమోని అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఒక మ్యాక్డొనాల్డైజేషన్ బిజినెస్ మోడల్. ఎట్లా గిరీష్ చెప్తా. ఈ జార్జ్ రిడ్జర్ అనేటోని గురించి మనం తెలుసుకోవాలి ముందు. కొంచెం జర యూ నీడ్ టు సపోర్ట్ మీ ఫ్రెండ్స్, కొంచెం గొంతు బాగాలేదు, ఐఎమ్ అన్వెల్. జార్జ్ రిడ్జర్ ఈజ్ అన్ అమెరికన్ సోషియాలజిస్ట్, ప్రొఫెసర్ అండ్ ఆథర్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ వర్క్ అండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్డొనాల్డైజేషన్. రాసిందే మనోడు. సో నేను ఈ మ్యాక్డొనాల్డ్ కాన్సెప్ట్కి పోతలేను, ఆయన రాసిన ఈ మ్యాక్డొనాల్డైజేషన్కి పోతున్నా, కాంగ్రెస్ పార్టీకి లింక్ చేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు అని అంటే పూల్వాలా చాచా మునిమనమడు, పూల్వాలా చాచా కూతురు, పూల్వాలా చాచా మనమడు, పూల్వాలా చాచా మనవడి సతీమణి, పూల్వాలా చాచా సతీమణి కొడుకు మునిమనమడు రాహుల్ గాంధీ, పూల్వాలా చాచా మునిమనమడు చెల్లె ప్రియాంక వాద్రా గాంధీ. వీళ్ళే చూసినాము తప్ప ఆ పూల్వాలా చాచా 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 దీని తప్ప ఇంకేమైనా వేరే పేరు కనబడ్డదా చిచ్చా మనకు? ఇది కాంగ్రెస్ నేర్పుతున్న పిచ్చా? ఏ చిచ్చా అచ్చా అని అంటాడు మా శ్రీధర్ అన్న. మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ నేర్చుకుంటే కాంగ్రెస్ బాగుపడుతుంది. చూడండి ఇప్పుడు ఎట్లను. అసలు ఈ మ్యాక్డొనాల్డైజేషన్ అంటే ఏంది ఫ్రెండ్స్? నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ కొంచెం నేర్చుకునేది ఛానల్ కూడా ఇది. అందరిలాగా మేము రాజకీయాల చిచ్చులు పెట్టి పోము, కాన్సెప్ట్ని చీలుస్తాము, డేటాని డయాగ్నాస్ చేస్తాం, డయాగ్నాస్ చేసి అది ప్రిడిక్టివ్ డేటానా ప్రిస్క్రిప్టివ్ డేటానా మేము కూడా పెడతాం. ఈ అనాలిసిస్ కేవలం అట్లీస్ట్ మేం చేస్తాం చిత్రగుప్తలో. ఈ మ్యాక్డొనాల్డైజేషన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా 4 భాగాలలో డివైడ్ అవుతుంది. ఒకటి ఎఫిషియన్సీ, క్యాల్కబిలిటీ, ఇంకొకటి ప్రిడిక్టబిలిటీ, ఇంకొకటి కంట్రోల్. ఫస్ట్ ఎఫిషియన్సీ తీసుకుంటే ఇందులో ఏమవుతుంది అని అంటే ఆప్టిమైజేషన్ ఆఫ్ మెథడ్స్ టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్ క్విక్లీ విత్ మినిమల్ ఎఫర్ట్. ఈ ఎఫిషియన్సీ, కాంగ్రెస్ ఎఫిషియన్సీ, మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ ఎందుకంటున్నా అంటే ఎఫిషియన్సీ చూడు కాంగ్రెస్ది, తక్కువ ఎఫర్ట్ పెట్టి పెద్ద రిజల్ట్ రావాలి. ఎట్లా? కాన్స్టిట్యూషన్ కత్రేమే, లోక్తంత్ర కత్రేమే హే, మోడీ డిక్టేటర్ హే. కాంగ్రెస్ ఒక్కమైన సొంటులయ్యా, మినిమం ఎఫర్ట్ పెడతారు. ఒక ఫేక్ నరేటివ్ మార్కెట్లో నడుపుతారు, రిజర్వేషన్లు రద్దు అని చెప్తారు, మనం అందరం గాయ గత్తర అవుతాం. రిజల్ట్ అవుట్కమ్ వచ్చేసరికి అరే ఇట్లా చేసిందా, షిట్ మ్యాన్, బీజేపీ దీన్ని ఎందుకు కౌంటర్ ఇయ్యలే, మంది మీద నూపుతాం. ఈ నరేటివ్ ఎంతవరకు కరెక్ట్ అనే లాజిక్ అనే లాగులు మనం వేసుకోం. వి ఎక్స్పెక్ట్ ఎ మ్యాజిక్. లాజిక్ మనకు అక్కర్లే. అప్పుడు ఎఫిషియన్సీ మీద మాట్లాడినా. క్యాల్కబిలిటీ, గివింగ్ ప్రయారిటీ టు క్వాంటిఫైయబుల్ రిజల్ట్స్ రాదర్ దెన్ క్వాలిటీ. ఒక 10 సంవత్సరాల తర్వాత భారత్ ఎట్లుంటుందనన్న క్వాలిటీ పరిపాలన మనకొద్దు, క్వాంటిటీ పరిపాలన. నేను 8,500 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తా, ఖటాఖట్ మోడల్ చేస్తా, ఆ దగ్గర దోసుకుంటా, ఇగో నీకు ఇస్తా. చల్ కథం, మనం కరోడ్పతులం అయిపోతున్నాం. అంబానీ పైసా మనకు వస్తున్నది, ఇంకేం కావాలి? మన పిల్లల పెళ్ళిళ్ళు కూడా అంబానీ లెక్క చేసుకుంటాం. మన దగ్గర కూడా షారుఖ్ ఖాన్గా వచ్చి డ్యాన్స్ ఆడతాడు. మనం అందరం కలలు కంటాం, ఆనా హీ పడా సజ్నా అని రిజల్ట్ వస్తుంది, జాలిం ఏ దిల్ కి లగి అని. కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఇట్లా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని. ఈ క్యాల్కబిలిటీలని క్వాంటిఫైయబుల్ రిజల్ట్స్ కావాలి వాళ్ళకు, క్వాలిటీ రిజల్ట్స్ వద్దు. ఇప్పుడు ఆ ఖటాఖట్ మోడల్లో 8,500 రూపాయలు ఇస్తాననగానే మొత్తం 90% ముస్లింలు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి గుద్దిర్రు, పాట పాడుతున్నారు, మేరే సప్పునోంకి రాని కబ్బు ఆయి గిత్తు అని. వచ్చిర్రా? ఇచ్చిర్రా? ఇస్తారా? ఇచ్చినోడు ఇష్టం, దొరికినోడు అదృష్టం, లేకపోతే దేశానికి నష్టం. అందుకే దేశానికి కాంగ్రెస్ కష్టం. క్యాల్కబిలిటీ. ప్రిడిక్టబిలిటీ కాడుకొద్దాం. ప్రిడిక్టబిలిటీ ఆర్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అక్రాస్ ది టైమ్ అండ్ స్పేస్. ఇవాళ నీట్ల మణిపూర్ విషయంలో రాహుల్ గాంధీ బొంగనే గోబ్యాక్ రాహుల్ గాంధీ అని అన్నారు. నీట్ ఎగ్జామ్లో 2 ముస్లిం మైనారిటీల పేర్లు రాగానే ఎవడు మాట్లాడతలేడు దాని మీద, ఏం చేస్తలేరు దాని మీద. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాకపోతే దీన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలా, దీన్ని సస్టైన్ చేయాలా. దీన్ని కన్సిస్టెంట్గా సస్టైన్ చేయాలంటే ఏం చేయాలా? నీట్ ఎగ్జామ్ని తీసుకుపోయి వెస్టర్న్ మీడియాతో మాట్లాడిపియాలి. అగో భారత్లో స్టాండర్డైజేషన్ లేదు, అరో ఫాల్తుగాన్లారా ఆ వెస్టర్న్ మీడియాకి నేను చెప్తున్నా. 140 కోట్ల జనాభాల స్లింగ్ షాట్లా ఒకటే ఒక రోజు స్క్రీనింగ్ టెస్ట్లు ఇట్లా జరిపేస్తుంది నా దేశం. మీ దగ్గర మెకానిజం ఉందా అని అడుగుతున్నా. సెమిస్టర్లు రాస్తారు కదా ఒక ఎగ్జామ్ని, కోచింగ్ సెంటర్లను పెంచి పోషిస్తారు కదా,
జిఆర్ఈ టోఫెల్ కోసం ఉన్న ఎగ్జామ్ సెంటర్లు కరెక్టు, అదే నీట్ కోసం మాట్లాడుతుంటే ప్రాబ్లంలు. ఇది సేమ్ డిఎస్సికి కూడా వర్తిస్తుంది, గ్రూప్ 1 కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎస్ దేర్ మైట్ బి సర్టన్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ఉన్నాయి? స్కిల్కి వాల్యూ ఇస్తుందా లేకపోతే కేవలం ఎగ్జామ్ మార్కులకు వాల్యూ ఇస్తుందా అనంటే ఇప్పుడున్న పరిస్థితులలో మార్కులకు వాల్యూ ఉన్నది. బికాస్ మళ్ళీ 70 సంవత్సరాల మీ పరిపాలన మీ బొందలకు పెట్టడానికే కదా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. నా చరిత్రను నాకు దూరం చేస్తారు కదా, నా స్కిల్ నాకు దూరం చేస్తారు కదా. ఆ ముచ్చట ఎప్పుడు మాట్లాడొద్దు వీళ్ళతో. అది మాట్లాడితే పెద్ద గగ్గోళం క్రియేట్ చేస్తారు, గాయ గత్తర చేస్తారు. అందుకే ఇప్పుడు వెస్టర్న్ మీడియా అని అంటారు, మీరు దొవ్వురు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతలేరు వెస్టర్న్ మీడియా. చూసినావా భారత్ మీద ఎంత అవమానపరంగా రాస్తున్నారు వీళ్ళు? మోదీ వల్ల ఇది జరుగుతున్నది. అరే మోదీ ఒకడు నిలబడ్డాడు, భారతీయ జనతా పార్టీ ఒకటి నిలబడ్డది. దేశానికి సుస్థిర పాలన అందజేయనికే ఒక పార్టీ అలా కంకణం కట్టుకొని నడుం బిగిస్తే మీరందరికీ సిగ్గులు శరాలు లేని పార్టీలకు ఏడనొస్తున్నది అని అడుగుతున్నా. ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ దేశానికి మంచిది కదా, పెద్దన్న తత్వాన్ని ఖతం చేస్తున్నది కదా. ఇవాళ చైనా అంటే అమెరికాకి ఎందుకు మంట? ఢీ అంటే ఢీ అని నిలబడుతుంది. ఇవాళ భారత్ ఇటు రష్యాని మేనేజ్ చేసుకుంటా, ఇటు యుఎస్ఏని మేనేజ్ చేసుకుంటా, మా దేశ ప్రయోజనాలకు మేము డెసిషన్లు తీసుకుంటాం, నా మజాకాడకూరి చల్ హఠా సావనికి ఘటా అని చెప్పి మాట్లాడుతుంటే, దేశంలో ఉన్నోళ్ళు విదేశాలతో చేతులు కలిపి విదేశీయులతో చేతులు కలిపి స్వదేశాన్ని దూషించడం అనేది విదేశీ కుట్ర కాదా? మ్యాక్డొనాల్డైజేషన్ కాదా? కంట్రోల్ కాడుకొద్దాం ప్రిడిక్టబిలిటీ తర్వాత. యూజింగ్ టెక్నాలజీ అండ్ రూల్స్ టు మినిమైజ్ హ్యూమన్ వేరియబిలిటీ అండ్ ఎర్రర్, ఇది బిజినెస్ మోడల్. కాకపోతే వీళ్ళు అమిత్ షా గారి ఒక వీడియోని మార్ఫింగ్ చేసేసి రిజర్వేషన్ ఖతం అని చెప్పి ఎట్లా నడిపిర్రు. అయితే ఈ మ్యాక్డొనాల్డైజేషన్లో ప్రాబ్లం ఏముంటుంది గిరీష్? 4 పారామీటర్స్: ఎఫిషియన్సీ, క్యాల్కబిలిటీ, ప్రిడిక్టబిలిటీ అండ్ కంట్రోల్. ఎఫిషియన్సీలో నేను మాట్లాడిన మినిమల్ ఎఫర్ట్ పెడతారు, మ్యాక్సిమం ఎఫర్ట్ మ్యాక్సిమం రిజల్ట్ రానికే చూస్తారు. క్యాల్కబిలిటీలు ఎట్లా చేస్తారు? క్వాంటిటీని పెంచేస్తారు, క్వాలిటీ గంగల గలవని అని చెప్తారు. ప్రిడిక్టబిలిటీ ఏం మాట్లాడతారు? ఇక్కడ మనం చేయకపోతే వేరొంతో చేపిద్దాం, అక్కడ నుంచి రిజల్ట్ వస్తుంది అని ప్రిడిక్షన్ స్టార్ట్ చేస్తారు. కంట్రోల్ ఎట్లా పెట్టుకుంటారు? కంప్లీట్గా మన దగ్గర పెట్టుకుంటారు. ఆ మోడల్ని ఒక కేంద్రం చేస్తారు, ఒక ఫ్యామిలీని తయారు చేస్తారు, ఒక కుటుంబాన్ని తయారు చేస్తారు. మ్యాక్డొనాల్డ్ అనే కంపెనీ నేను సక్సెస్ అయినా నువ్వు సక్సెస్గా అని ఒక మోడల్ క్రియేట్ చేస్తుంది, నువ్వు డూప్లికేట్ అయిపో అని చెప్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ చిట్టా, దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీది. అది ఆల్రెడీ మనం చూసినాం. 42 నుంచి 99 రాగానే సుప్రియా శ్రీనేట్ లడ్డూలు పంచుకున్నారు, సప్పట్లు కొట్టిండ్రు, సోనియా గాంధీ నవ్వింది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ కాంగ్రెస్ పనిచేసింది. మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ నేను చెప్తున్నా. దాని తర్వాత ఏమవుతుంది? ఒక స్టాండర్డైజేషన్ చేసిండ్రు. హూ లెట్ ద డాగ్స్ అవుట్ అని జర్మనో నిడిచిపెట్టిర్రు అడికేని, ఆడు బౌ 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 అని ఉర్లంగానే ఇక్కడ గంజాయి తోటలకేని కొన్ని తులసి మొక్కలు మాట్లాడినాయి. పండు మక్కిందో లేదో తెలియదు కానీ చింతపండులు కొన్ని మాట్లాడినాయి. నరేటివ్లు బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. థ్యాంక్స్ టు ది ఛానల్స్ లైక్ చిత్రగుప్త్, థ్యాంక్స్ టు ది ఛానల్ లైక్ రిఫ్లెక్షన్, థ్యాంక్స్ టు ది ఛానల్ లైక్ నవత, థ్యాంక్స్ టు ది ఛానల్ లైక్ సిద్ధు, థ్యాంక్స్ టు ది ఛానల్ లైక్ భరతవర్ష తిప్పి కొట్టడం స్టార్ట్ చేసిర్రు, ఆచరణ మొదలు పెట్టిండ్రు, నరేటివ్స్కి కౌంటర్ నరేటివ్స్ ఇచ్చుడు స్టార్ట్ చేసిండ్రు. సగం నిజాలకు మొత్తం నిజాలు చెప్పిరు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి. ఇప్పుడు ఏమైంది? ఇలా స్టాండర్డైజేషన్ కోసం దెబ్బతిన్నది. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే వీళ్ళు డీహ్యూమనైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక దేవుణ్ణి సృష్టిస్తారు. అగో మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే గొంతు పీకనీకే, దానికి సమాధానం ఉండదు అని చెప్పి చిత్రగుప్తి ఇస్తున్నాం. నరేటివ్కి కరెక్ట్ మాట్లాడుతున్నాడు కదా అన్న స్పందన మాకు వస్తుంది. మొత్తం హీరోలు చేసి పడేస్తారు ఒక్కొక్కసారి. దాని తర్వాత ఇలా కల్చర్ని హోమోజినైజ్ చేయడానికి ట్రై చేస్తారు. అగో కాంగ్రెస్ మోడల్ సబ్కా సాతను ఉంటుంది, ముస్లింలతో కలుపుకొని పోతుంది. ఇగో వీళ్ళు ద్వేషి, నఫరత్ 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 చూస్తున్నారు కదా మీరు, అలా కల్చర్ని హోమోనైజ్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి ఎవరు అర్థం చేసుకోవాలి అని అంటే, నేను ఒర్లినా రాహుల్ గాంధీ ఒర్లినా మీరు అర్థం చేసుకుంటే దేశం బాగుపడుతుంది. వీడికి ఆగిపోతుందా? ఆగిపోదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు మన క్రియేటివిటీని ఎరేజ్ చేస్తారు. ఎందుకనంటే 55 సంవత్సరాల దాకా వెయిట్ చేసిర్రా నాయనా. ఎవరి కోసము? ఫూల్వాలా చాచా మునిమన్మడికి తెలివితేటల కోసం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ 2.0 55 సాల్కే బాద్ మొత్తం ఏడికాడికి పూరే డీలే ఓగే, మొత్తం టీ షర్ట్ వేసుకొని జరగదు, 2 జిమ్ములు కొట్టుకొని ఇట్లా కొట్టుకొని ల్యాట్స్ వేయించుకొని వచ్చాకని అయిపోతుంది అని అనుకున్నాడా? 55 సంవత్సరాల తర్వాత 2.0నా? ఎంత రిహార్సల్ చేసిర్రొచ్చు పాపం. అంటే కాంగ్రెస్లో క్రియేటివిటీ లేదు, ఇండివిజువాలిటీ లేదు. అంతేనా కదా? రాహుల్ గాంధీ ఏది చెప్తుంది నిజం, కాంగ్రెస్ ఏఐసిసి ఏది చెప్తుంది నిజం. అరే పక్కకు జరుపురి కుటుంబాన్ని కాంగ్రెస్ ఆటోమేటిక్గా వేస్తుంది.
నేను చెప్తున్నా, మ్యాక్డొనాల్డైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ని పక్కకు పెట్టుర్రి. అగో పూల్వాలా చాచా గెలిచిండు, అదే మోడల్ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ గెలిచింది, అదే మోడల్ని ఇప్పటిదాకా తీసుకొని వద్దాం. పీక్ కట్టలు కట్టనీకే, ఎమర్జెన్సీ తెచ్చింది అవే దించనీకే, గోరక్షకులను చంపింది అదే దించనీకే, ఆడ నార్త్ ఈస్ట్లో లొల్లీలు అయితే ఎయిర్ ఫోర్స్ని పంపిర్రు అటాక్ చేయనీకే, సాధువులను చంపిర్రు బుల్లెట్లతో దిందాడే ధనాదన్ ధనాదన్ ధనాదన్. ఆ మోడల్ మళ్ళీ అట్లనే దించుతారట, ఇందిరమ్మ రాజ్యం. मैकडॉनल्ड मॉडल, बिजनेस मॉडल. हाँ, मेरे को कोई नहीं बनाया, मुझे अगर कोई बनाया तो इन्होंने बनाया. अरे नहीं अम्मा, सोनिया गांधी రాకముందు నుంచి ఉన్నావు కార్గేజీ మీరు. मैकडॉनल्डाइजेशन ఆఫ్ కాంగ్రెస్. ఇగో ధరణికే దరిద్రమిల్లు, నేను అందుకే ఫోటో పెట్టిన, ధరణికే దరిద్రమిల్లు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్డొనాల్డైజేషన్ అని అంటే అన్నిట్లో పెట్టొచ్చు, బిజినెస్లో పెట్టొచ్చు, రాజకీయాలలో పెట్టొచ్చు, రిలేషన్షిప్లలో పెట్టొచ్చు, అన్నిట్లో పెట్టొచ్చు. నేను కాంగ్రెస్కి పెట్టి మీకే కాదు రే నరేటివ్ రన్ చేయనీకే, మాకు కూడా జర చదువుకున్నాం, మాకు కూడా జర నెత్తిలోకి ఎక్కుతుంది. మేము మార్గదర్శి చిట్ ఫండ్లో పైసలు వేసి చిట్లు కట్టి ఇంజనీరింగ్ చదివి కొంచెం తెలివిలు పెంచుకున్నాం రా నాయన, ఇది గుర్తుపెట్టుకోరు. వీడికి అయిపోతుందా ఫ్రెండ్స్ అంటే వీడికి అయిపోలే. భారత్లో ఒక సుస్థిర ప్రభుత్వం వీళ్ళకొద్దు. ఇలా డీప్ స్టేట్ ఎవరు ఇన్వాల్వ్ అయిందని అన్నది ఈ మ్యాక్డొనాల్డైజేషన్ నుంచి నేను మీకు క్లియర్ కట్గా చెప్పిన. స్వదేశంలో విదేశీ కుట్రలు స్టార్ట్ అయినాయి. ఇది ఏడదాకా దారితీస్తుందో మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? నా తపన మా తపస్సు, మా అజెండా మా జెండా, భారత్ మాతాకి జై. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడతా అంటే దీనికోసం. ఇవాళ ట్రంప్ మీద దాడి జరిగింది, భారత్ మీద దాడి జరుగుతూనే ఉన్నది. ఇది మీకు అర్థమైన నాడు దేశం ముంగట పడుతుందనంట. ఈ మాట నేను ఎందుకంట అంటే ఇండి అలయన్స్ కంప్లీట్గా వాళ్ళ నరేటివ్ బిల్డ్ చేసింది. యువత మనసులలో విషబీజాలు నాటనీకే ప్రయత్నం చేస్తుంది. వాళ్లకు వాళ్ళ దగ్గ మీడియా వాళ్లకు సపోర్ట్ చేస్తుంది. మన అనే తత్వం, మన భారతీయత అనే ఉత్సాహం మన లోపల ఎంత చైతన్యంగా ఉన్నదనేది ఇంపార్టెంట్. వారానికి 2 గంటలు దేశాని కోసం కేటాయించుండ్రి అని చెప్తున్నా. అప్పుడు ఎలక్షన్ల ముందు మనకు ఓటు పర్సెంటేజ్ 37 or 40% రావాలని అవసరం లేదు ఫ్రెండ్స్. వారానికి 2 గంటలు ఏం జరుగుతుంది అని అనేది మీరు చూడండి. మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయరన్న మాట్లాడిన ఛానల్ ఏదైనా ఉందా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మమ్మల్ని కౌంటర్ ఇయ్యండి, మాకు కౌంటర్ ఇస్తే సబ్జెక్ట్తోని ఇర్రననే మేము మాట్లాడినాం తప్ప ఇంకా వేరేదేమన్నా మాట్లాడినామా అని అడుగుతున్నా. ఇవాళ యువతను కంప్లీట్గా బటకాస్తున్నారు. వాళ్ళకొక ఇండెక్స్ పేజ్ తయారు చేస్తున్నారు. మోదీని ఎట్లా హేట్ చేయాలా, మోదీని హేట్ చేస్తే చేసుకో, భారతీయ జనతా పార్టీని హేట్ చేస్తే చేసుకో, భారతీయతను ఎందుకు హేట్ చేస్తున్నావు? సెక్యులర్ భారత్ కాదు ఇది, కల్చరల్ భారత్. ఇది కల్చరల్ భారత్. ఆ సెక్యులరిజం అనే పదం లేనప్పటి నుంచి భారత్లో ఈ కల్చరల్ డైవర్సిటీ ఉన్నది. ఈ పేజ్ ఇండెక్స్ తయారు చేస్తున్నది ఇలా కాంగ్రెస్. ఒక పెద్ద జెనోసైడ్కి ప్లాన్ అవుతుంది. మళ్ళా ఇలా బంగ్లాలో ఏమవుతుందో చూడు. మణిపూర్ మీద మాట్లాడే ఆ ఆత్మలు సందేశ్ ఖలీల్ ఎందుకు మాట్లాడాయని అడుగుతున్నా. మణిపూర్ మీద మాట్లాడిన ఆ మాటలు మోప్లా ఇన్సిడెంట్ మీద ఎందుకు మాట్లాడాయని అంటున్నా. కేరళ హిందూ జెనోసైడ్ని, మోప్లా ఇన్సిడెంట్ని ఖిలాఫత్ మూమెంట్ లెక్క పోర్ట్రే చేసిరు ఆనాడు స్వతంత్ర సమరయోధులు. ఎందుకు అని అడుగుతున్నా. చరిత్ర ముందుకు కరెక్ట్గా ఎందుకు పెట్టరు అని అడుగుతున్నా. అంచెలుగా నా చరిత్రను చెదలు పట్టించిర్రు ఎందుకు అని చెప్తున్నా. ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే నేను జర్నలిస్ట్, అరే ఓ ఫాల్ట్గా నేను ఇలా డైరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు అని పేరు పెట్టి నేను చెప్పదలుచుకోలే. నేను జర్నలిస్ట్ని కాదు 2 సార్లు చెప్తున్నా. మీకు 3 సార్లు చెప్పాలేమో, తలాక్ లెక్క. నేను జర్నలిస్ట్ని కాదు. ఈ దేశాన్ని కాపాడుకోనికే నేను ఒక సైనికుడిని కాలేకపోయినొచ్చు, అది నా దురదృష్టం. కానీ అట్లీస్టు నాకున్న తెలివితేటలతోనో నాకున్న కోడి దిమాగ్తోనో ఎంతో కొంత ఈ దేశానికి ఒక సేవ ఈ రకంగా చేసుకుంటున్నామనన్న ఉత్సాహం, ఉత్తేజం మాకు కలుగుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు వెనకటికి, మీరు ఆలోచించుర్రి లేకపోతే అనుభవిస్తారు. రాహుల్ గాంధీ మాట్లాడిండు, మోదీని కట్టెతోను కొట్టాలా, చెప్పల్సే మారితే హే మోడీకు అబ్ డరో మత్ అని చెప్పి మాట్లాడిండు. నేను అంటలేను, నేను ఆధారాలతో పెడతా. ఇండియా టుడేలో వచ్చింది రే, ఇండియా టుడేలో వచ్చింది చూడండి. నో బడీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ పిఎం మోడీ, సమ్వన్ త్రూ చెప్పల్ అట్ మోడీస్ కాన్వే ఎక్సెట్రా స్కాతింగ్ అగైన్ మోడీ ఇన్ విచ్ ఈ క్లెయిమ్ దట్ సంబడీ హర్డ్ ఏ చెప్పల్ అని చెప్పి మాట్లాడిండు. నేను ఆ లింక్ పెట్టమంటే కూడా పెడతా. విషబీజాలు నాటుతున్నాడు. ఇలా ట్రంప్కు తగిలిన బుల్లెట్ మనకు రాజకీయ బుల్లెట్ అంచలంచలుగా తగులుతూనే ఉన్నది. ఫిజికల్గా తగిలి రక్తం చిందించాల్సిన అవసరం లేదు. మానసిక గాయం చాలా ఖతర్నాక్ ఉంటుంది ఇంకా ఫిజికల్ గాయం కంటే. ఈ గాయము భారతీయతను, భారత్ను అంచలంచలుగా ఫైర్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మేబీ నిన్న అమెరికాలో ట్రంప్ మీదకి ఒక బుల్లెట్ ఫైర్ అయిందొచ్చు, అది అన్ని న్యూట్రలైజ్ చేసిరొచ్చు, తర్వాత విషయం. నేను ఇవాళ ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ దేశ యువత దగ్గర
దేశ ప్రతి గల్లీల కిరోసిన్ ఓడ్చి పెట్టేసింది. అగ్గిపుల్ల మాత్రం అంటిస్తలేదు రాజకీయ అగ్గిపుల్ల. ఇది అంటించిన నాడు చాలా కష్టమవుతుంది ఈ ఫేక్ నరేటివ్ను కంట్రోల్ చేసుడు. చేతికి చేయి కలుపుదాం, గుండెకు గుండె కలుపుదాం. ఏ దేశంలో ఉన్నా, ఏ గల్లీలు ఉన్నా, ఏడ ఢిల్లీలో కూర్చున్నా, ఏం కూర్చున్నా కేవలం ఒకటే మాట మాట్లాడదాం, భారత్ మాతాకి జై. ఆ భారత్ మాతాకి జై అనేటోడు భారతీయ జనతా పార్టీ ఓడా లేకపోతే వేరోడా అది తర్వాత చూద్దాం. వాడెవడైతాడో వానికి పట్టం కడదాం. అది 5 సంవత్సరాల ఎలక్షన్ల తర్వాత వస్తుంది. కాకపోతే ఇప్పుడు విషబీజాలు ఏ రకంగా నాటుతున్నారో చూద్దాం. అరే ఒక ఎగ్జామినేషన్ని పట్టుకొని ఇంత రభస చేస్తున్నావు, నీకు చదువుకునే తత్వం ఉందా రాహుల్ గాంధీ అని అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, చర్చకు నేను సిద్ధమని అంటున్నా, నువ్వు సంసిద్ధమా అని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవడొస్తాడో నాకు తెలియదు, వస్తారో రారా కూడా నాకు తెలియదు. చిత్రగుప్త ఠేకా తీసుకున్నది సంఘ సిద్ధాంతాన్ని ముంగటికి తీసుకోవడానికి. నువ్వు హిందూ రాష్ట్ర వైపు కలగంటావు, గజవాయే హింద్ నువ్వు కలగనలే. నువ్వు కలగన్నప్పుడు నేను భగవాయే పాకిస్తాన్ కలగంట. నువ్వు మాట్లాడేది సంసారం అయితే నేను మాట్లాడేది వ్యభిచారం ఎట్లయితుంది. నువ్వు షరియా కావాలంటావు, నేను యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలనంట. నువ్వు కాఫీర్ అంటావు, నేను భారతీయ అంట. పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి మాట్లాడతా. రాహుల్ గాంధీ నాలికకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వానికి అలా మనోబలానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిరోజు రేపే ఎలక్షన్ అన్నట్టు పనిచేయాలా. అట్లయితేనే భారత్ని కాపాడుకుంటాం. ఇక రేపే ఎలక్షన్. ఈ నరేటివ్ ఏంది, ఇది నిజమా అబద్ధమా ఫ్యాక్ట్ చెక్ చేయాలా. కమలా హ్యారిస్ ఫోన్ చేసిందని చెప్పి రాహుల్ గాంధీ అవకాదు నా కమలా హ్యారిస్ ఫోన్ చేయనికి అవ్వ నాకు అర్థం కాదు. కానీ క్యాంటీన్లో పోయి చేసి వచ్చిండు. ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి ఏదో పోయిండు కదా మొన్న. హార్వర్డా ఎడుకో పోయిండు కదా అన్న, క్యాంబ్రిడ్జా ఎడుకో పోయిండు, లండన్లో ఏదో యూనివర్సిటీ పోయి నేను ఆడపోయి ఈడపోయి మాట్లాడిన, క్యాంటీన్లో మాట్లాడేసి వచ్చిండు. పైసల కోసం బిచ్చమెత్తుకునే జాతి కాంగ్రెస్ది. అది ఇంటోడిచ్చిండా బయటోడిచ్చిందా కూడా చూడరాళ్ళు. అరే ఒకసారి ఆలోచించుర్రి ఫ్రెండ్స్, మీకు దండం పెడతా. నేను ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పాదాభివందనం చేస్తా. కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ ఖుష్ అవుతుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు దేశాన్ని పరిపాలించాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. దీనికంటే ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? కాంగ్రెస్ హీన చరిత్ర చెప్పనీకే ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? చిట్టాయిడికి ఆగిపోలే.